అబ్బాయిలు వచ్చేసేమో కలకత్తా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఏది దాంతో థ్రెడ్తో కుస్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ కుట్టాలన్నమాట. కుట్టేసి దాని తర్వాత దీన్ని ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ వచ్చి వరి పొట్టు మట్టి, థర్డ్ లేయర్ వచ్చి ఉష్క జూట్ బ్యాగ్ రా మెటీరియల్, థర్డ్ లేయర్తో కంప్లీట్ అవుతుంది అనమాట. ఏంటంటే నార్మల్లీ వర్షం పడ్డది స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. మనం ఇంకోటి ఏంటంటే దీనిపైన నీళ్ళు రావద్దన్నది కూడా ప్రికాషన్స్ తీసుకురాము. దానిపైన సీతారామ కళ్యాణము సారీ శ్రీనివాస కళ్యాణము శివపార్వతి కళ్యాణం మీద కూడా మనం వర్షం పడ్డ ఏం కాకుండా ప్రికాషన్ తీసుకురాము. పాముల పైన కూడా మనం కంప్లీట్ ప్రికాషన్ తీసుకోవాలి. రేపు ఎంత భారీ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం ప్రికాషన్ తీసుకోవాలి. ఈ రాముడు వచ్చిందంటే కూడా చాలా హైలైట్ ఉంటుంది. రాముడు కూడా ఎంత హైలైట్ ఉంటుందంటే జోగార్ గారు చెప్పిన ప్రకారం శ్రీ మహావిష్ణు దశావతారం మొత్తం దాంట్లో వచ్చేసి కింద గర్భమంతుడు హనుమంతుడు పైన మహాలక్ష్మి అమ్మవారు వస్తారు. చాలా మేము అనుకునే విధంగా వస్తే చాలా అట్రాక్షన్ వచ్చేస్తుంది అనమాట. అంత దూరం వెళ్ళలేకపోయాను కాబట్టి అయోధ్య రాముని తీసి మన తెలుగు ప్రజలందరూ చూడాలి. ఎందుకంటే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కొత్త బాలరాముని ఫోటో చూపించాను. సూర్యుడు చంద్రుడు ఇట్లా దశావతారం వస్తాయి అనమాట. మీరు చూసినట్టయితే ఇక్కడంతా దశావతారం అట్లా మేము కాన్సెప్ట్ అన్నీ చేస్తున్నాము. ఇక ఎండ్ ఆఫ్ ది డే చాలా అందరు హ్యాపీ అయ్యే విధంగా రెడీ చేస్తాం. విగ్రహాన్ని కూడా చూడొచ్చు. సేమ్ అక్కడ విగ్రహం అనమాట. మేము ఇంకోటి ఏంటంటే ఇక్కడ గరుమంతుడు ఉంటాడు, ఇక్కడ వచ్చేసేమో హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుంది అనమాట. ఎండ్ ఆఫ్ ది డే చాలా బ్యూటిఫుల్. భారతదేశ చరిత్రలో ఖైరతాదు విగ్రహం వినాయకుడి విగ్రహం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అనేది నా ఆలోచన అన్నమాట. ఎందుకంటే ఒక వ్యవస్థని 70 సంవత్సరాలుగా తీసుకోవద్దంటే మొదట ఆ దేవదేవుని వినాయకుడి అదృష్టము, సెకండ్ శంకరయ్య గారి అష్టవాసి, థర్డ్ సుదర్శన్ గారి కష్టము, ఫోర్త్ సందీప్ గారు, తర్వాత రాజేందర్ గారితో పాటు జోగారావు గారు, దాని తర్వాత మూర్తి గారు, వీళ్ళందరూ దాంతోపాటు టీమ్ సెటప్ ప్లస్ వీళ్ళందరినీ సక్సెస్గానికే మన గణేష్ కమిటీ అధ్యక్షులు దానం నాగేంద్ర గారు, అదేవిధంగా ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు, ఇట్లా మన తండ్రమేశ్వర కిషన్ రెడ్డి అందరూ బస్సు పెద్దలు అందరి సహకారంతో ఇన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్లీ నడుస్తున్నామంటే ఫస్ట్ ఆ దేవదేవుని అనుగ్రహం, ఆ వినాయకుని అనుగ్రహం వల్లనే 70 సంవత్సరాలు మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాము. ఇంకా భగవంతుడు ఏ విధంగా కనిపిస్తే ఆ విధంగా మేము ముందుకెళ్తాము. చాలా సుందరంగా చెప్తున్నారు కదా. ఇంత చిన్న లెవెల్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంకా అసలు చాలా వర్క్ చేస్తారు. 70 సంవత్సరాలు 70 అడుగులు, 7వ తేదీ ఫెస్టివల్, 17వ తేదీ నిమజ్జనము, 7 సర్పాలు, 14 చేతులు, 7 భగవంతుని ముఖాలు చెప్తారు కదా. చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ భగవతామూర్తుల ఏంటంటే ఆయుధాలన్నీ శివుని చక్రం వస్తుంది, విష్ణు చక్రం వస్తుంది, సరస్వతి పుస్తకం వస్తుంది, సరస్వతి వీణ వస్తుంది, బ్రహ్మదేవుని చేతిలో ఉన్న పుస్తకము, పాశము, అంకుశము అన్నీ 14 చేతులలో ఇవన్నీ వస్తాయి అన్నమాట. యాక్చువల్ ఏంటంటే 2000 మీరు 14 చూసినట్టయితే మీరు వినాయకుని 60 సంవత్సరాలు చేసినప్పుడు వినాయకుడి కుటుంబం ఇచ్చాము. సిద్ధి బుద్ధి శివపార్వతులు, కుమారస్వామి అయ్యప్ప. ఈ సంవత్సరం 70 సంవత్సరం కాబట్టి మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ సరస్వతి పార్వతులు వీళ్ళ కాన్సెప్ట్ అనేది తీసుకున్నాం. సో చాలా అందంగా ఉంటుంది. నేను కూడా ఏంటంటే ఇప్పుడు మేము పోస్టర్ తీసేసాము, ఎంత సుందరంగా అవుతుందని మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా డెప్త్గా వర్క్ ఎంబడి వర్క్ ఆర్గనైజ్ చేద్దాము. చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఎటువంటిలో భగవంతుని డిజైన్ కూడా చాలా తక్కువ ఉన్నది. మేము ధైర్యం చేసాము. సైడ్లో ఉన్న విగ్రహాలు కావచ్చు, ఆ సెటప్ చేయడంలో కావచ్చు, ఎక్కడ ఎందుకంటే దేవుని మీద నమ్మకంతో మేము ఇంత ధైర్యం చేసి విగ్రహాలు అనేది ఎక్కువ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. సో అందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదము అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఈ ఉత్సవాలు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా కూడా నడవాలనేది నా కోరిక. ఖచ్చితంగా ఇంతకుముందు గత సంవత్సరం ఏ విధంగా చేసాం దానికంటే సుందరంగా మన శాశ్వతంగా ఇంకా 11 రోజులు కూడా కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు అనుకుంటాము. ఇది ఒకటే కాదు, డెకరేషన్ కావచ్చు, హోమాది కార్యక్రమం కావచ్చు, శ్రీనివాస కళ్యాణం కావచ్చు, మన శివపార్వతుల కళ్యాణం కావచ్చు, అన్ని కాన్సెప్ట్ చేస్తున్నాం. 70 సంవత్సరాలు చెప్తున్నాను కదా. ఖైరతాబాద్ వచ్చేసి ఆ శక్తి, ఆ వైబ్రేషన్స్ ఖైరతాబాద్ వచ్చేసరికి ప్రతి ఒక్క భక్తునికి ఆ వైబ్రేషన్స్ ద్వారా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి భగవంతుని రెండు మనస్ఫూర్తిగా దర్శించి మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వాదం నుంచి భగవంతుడు వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.
మరి ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. 70 సంవత్సరాలు 70 అడుగుల ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈరోజు చూసినట్టయితే ఒకవైపు శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు శివపార్వతుల కళ్యాణము, మరి ఒక వైపు చూసినట్టయితే రాహుకేతువు, మరొక వైపు చూసినట్టయితే బాలరాముడు విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. మరి సప్తముఖాలు, సప్త సర్పాలు, 14 చేతులతో వినాయకుని విగ్రహం తయారు చేస్తూ ఉందన్నమాట. శిల్పి రాజేంద్ర గారి ఆధ్వర్యంలో తమిళనాడు సంబంధించిన మూర్తి గారు, ఒరిస్సా సంబంధించిన జోగారావు గారు, దాదాపు 100 మంది కళాకారులు ఈ వినాయకుని పనులు నిమగ్నమైనమాట. సో ఒక వినాయకుని ఒక చవితి 1 వీక్ ముందే వినాయకుని పనులు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నాం.